ప్రత్యేకమైనటువంటి మహిళలకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకురాలు సరోజినీదేవి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో ఆ రోజు గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా ఆ సందర్భాన్ని చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పాత్రికేయ రంగంలో 36 సంవత్సరాలుగా పనిచేసి ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి సేవ చేసినటువంటి వాసుదేవ నాయుడు లాంటి మిత్రుడు మొన్న వైఎస్ షర్మిల గారి పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆ రోజు ఆమెకి చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సందర్భంగా అలాగే డాక్టర్ ప్రసాద్ అని గతంలో ఆయన కూడా స్వచ్ఛంద సంస్థల్లో ఎంతోమందికి వైద్య వృత్తి సహాయం చేసేది కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు ఇంకో సోదరుడు డాక్టర్ ప్రసాద్ గారు కూడా ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. వీటి వల్ల మాకు వాసుదేవ నాయుడు వల్ల రాష్ట్ర స్థాయిలో కూడా కొంచెం ఆర్గనైజేషన్స్ పెట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి వాసుదేవ నాయుడు లాంటి వ్యక్తి మా పార్టీలో చేరడం నిజంగా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఒక సోదర భావంతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పార్టీకి సేవ చేస్తాం, ఏ పార్టీ బాధ్యత ఇచ్చినా పనిచేస్తామని చెప్పడం మేము వాళ్ళని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గమనిస్తే కేంద్ర రాష్ట్ర పనితీరులో ఎన్నికల సమయం వచ్చే కొద్దీ వీళ్ళ స్వరూపాలు బయటపడుతున్నాయి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల గారు వచ్చినప్పటి నుంచి ఆమె మీద వ్యతిరేక ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం ఎంత అమానుషమైన చర్య అంటే, ఎవరి అభిప్రాయాలు ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునేదానికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. షర్మిల గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పరిపాలన విధానాలను వ్యతిరేకిస్తున్నారని తప్ప వ్యక్తిగతంగా ఆమెమై విమర్శించారు. మీరు చేసేటటువంటి పరిపాలన విధానంలో లొసుకులు, దోపిడీ, మీరు చేసేటటువంటి కేసులు పెట్టడం, ఇబ్బందులకి అందరినీ గురి చేయడం, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, క్వార్జ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేసేది ప్రజలందరూ కూడా గమనిస్తుండే వాటిల్ని ఆమె ఈ విధమైన పరిపాలన కరెక్ట్ కాదు, మీరు మంచి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి పరిపాలన అందిస్తారని చెప్పి మేమందరం కూడా మీకోసం ఆ రోజు చేయడం జరిగింది. మీ పరిపాలనలో అది కనపడలేదు నాకు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. నా పేరు డాక్టర్ జాలే వాసుదేవ నాయుడు. గత 3 దశాబ్దాల పైగా జర్నలిజంలో ఉంటూ, అలాగే 3 దశాబ్దాల పైగా విద్యారంగంలో ఉంటూ, రాజకీయ రంగంలో కూడా మాకు వీలైనంత వరకు శాయశక్తుల రాష్ట్ర వ్యాప్తంగా 3500 మీటింగులు పైగా నిర్వహించి ప్రజా సమస్యల పట్ల స్పందించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నెల్లూరుకి వైఎస్ షర్మిల గారు వచ్చినప్పుడు మన అధ్యక్షుల వారు కేవూరు దేవకుమార్ రెడ్డి గారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో తనను పరిచయం చేసి ఆ రోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి మరలా వారి మీద నా మీద ఉన్నటువంటి నమ్మకంతో బాధ్యతలు అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బాధ్యతలు నిర్వహించమని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా డిసిసి సభ్యులందరితో పాటుగా జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి, సిటీ అధ్యక్షులకి, రాష్ట్ర ఉపాధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి
కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి నా శాయశక్తులా పనిచేస్తారని, అలాగే నా తోటి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు 1000 పైగా ఉన్నాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తాయని సభాముఖంగా తెలియజేస్తూ, నా పైన నమ్మకం వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.